ఈ రోజున లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా వచ్చేసారు, సంతోషం. భౌమవారం, మంగళవారం అంటే కుజుడి యొక్క గ్రహాల్లో, నవగ్రహాల్లో కుజుడి యొక్క విశేషం. కుజ దోషాలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఈరోజు ఈ అమ్మవారి దాంట్లో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు మీకు అందరికీ కూడా, ఇంకా మీ బంధువులు, స్నేహితులు, పరిచారకులు అందరికీ కూడా కుజదోషాలన్నీ కూడా పోతాయి. ఈ శీఘ్రంగా ఇంట్లో శుభకార్యములన్నీ కూడా జరుగుతాయి. అటువంటి గొప్ప విశేషమైనటువంటి యొక్క వారం ఈ రోజున. అమ్మవారు మన్ని లలితా సహస్రనామం పారాయణ చేయండి అని చెప్పిన ఆవిడ అడగదు. మనమే ఆవిడ యొక్క ప్రేరణతోటి మనం చేసుకుంటాం. మనం లలితా సహస్రనామం పారాయణ చేయకపోతే ఆమెకేం ఇబ్బంది ఏం లేదు. కానీ చేసినటువంటి వాళ్ళు జన్మని ధన్యత చెందించేటువంటిది అమ్మవారు. అది దాంట్లో విశేషం. ఆవిడనే చూస్తూ ఉంటుంది, వీక్షణ చేసేటువంటిది, సాక్షిభూతమే. మనం కనుక పారాయణ చేస్తే ఆవిడకి దగ్గరయ్యి మన జన్మని తరింపజేస్తుంది. అది దాంట్లో ఉండే విశేషం, అంతకంటే ఏం లేదు. ఈ విశాలమైనటువంటి యొక్క కువలయమే తల్లికి ఆలయం. తర్వాత అందుకని మనమందరం కూడా లలితా సహస్రనామం చాలా గొప్ప విశేషమైనటువంటిది. మొట్టమొదటిగా మనకి యోగశాస్త్రం అంతా కూడా దాంట్లోనే ఉంటుంది. మొట్టమొదట 62-70 నామాల వరకు కూడా యోగశాస్త్ర రహస్యాలు ఉంటాయి. అంటే కుండలిని యోగశక్తి, మనం పృథ్వీతత్వం, అక్కడి నుంచి మూలాధారం, ఆ పైది మళ్ళా జలతత్వం, తర్వాతది అగ్నితత్వం మణిపూరం, ఆ తర్వాతది అనాహతం వాయుతత్వం, ఆ పైది ఆజ్ఞాతత్వం విశుద్ధి ఆజ్ఞాచక్రం. ఇవన్నీ దాటిన తర్వాత సహస్రారం దగ్గరికి వెళ్తే అమృతధారలు వర్షిస్తూ ఉంటాయి. అక్కడి నుంచి తల్లి అనుగ్రహం అది. అక్కడికి చేరినటువంటి వాళ్ళకి అమృతధారలు కురుస్తూ ఉంటాయి. దీన్ని మీకు చాగయ్య ఒక చిన్న విషయం చెప్పి పూజలోకి వెళ్ళిపోదాం మనం. చాగయ్య మంచి చక్కటి రాశాడు. చందురు వర్ణని అందచందమును హృదయారవిందమును గాంచి బ్రహ్మానందమును పొందువారు ఎందరో మహానుభావులు అన్నాడు. అంటే అక్కడ శ్రీరామచంద్రుడు చాలా తెల్లనివాడు, చంద్రుడు వర్ణుడు అని చెప్పని రాశాడు ఆయన. మనకందరికీ కూడా శ్రీరామచంద్రుడు నీలమేఘశ్యాముడు, నల్లనివాడు అని తెలుసు. కానీ మరి చాగయ్య తెల్లనివాడని రాశాడు. ఏమిటి? వాల్మీకి, అసలు రామాయణం రాసిన వాల్మీకిదా లేకపోతే ఈ చాగయ్యదా? ఎవరిది ఇందులో మనం నమ్మాలి? తెల్లనివాడా నల్లనివాడా? శ్రీరామచంద్రుడు ఆయన తెల్లనివాడు, నల్లనివాడు. ఎట్లా మనం చెప్పుకునేది? లలితా పరమేశ్వరి అమ్మవారి దానికి మనకి సమాధానం ఇస్తుంది. ఏమని ఇస్తుంది ఆవిడ? శ్రీరామచంద్రుడు కుండలిని యోగశక్తివంతుడు. కుండలిని యోగశక్తి అంటేనే అమ్మవారు. కాబట్టి అమ్మవారిని ఆరాధించేటువంటి వాళ్ళు శ్రీరామచంద్రుడు తల్లి అంశే. ఆయన ఒక మన శివాలయంలోకి వెళ్ళి ఒక బిందెలతోటి మామూలుగా చూసామనుకోండి, ఎలా కనపడుతుంది? లింగం మనకి నల్లగా కనపడుతుంది. అదే ఒక 15 మంది 20 మంది ఆ లోపల పాల బిందెలతోటి ఏకధాటిగా ఆ శివలింగం మీద పాలు పోస్తూ ఉన్నామనుకోండి, ఎలా కనపడుతుంది? శివలింగం తెల్లగా కనపడుతుంది. ధార ఆగిపోతే నల్లగా కనపడుతుంది. అదే సూత్రం తల్లిది. ఆవిడేం చేస్తుందంటే కుండలిని యోగశక్తిని ప్రసాదిస్తుంది. ఆవిడ పృథ్వీతత్వం నుంచి కూడా ఆ కుండలిని మనం పైకి ప్రేరేపిస్తే ఆ పృథ్వీతత్వం నుంచి జలతత్వంలో నుంచి అగ్నితత్వంలో నుంచి మరి వాయుతత్వం, ఆకాశతత్వం, అనాహతం, ఈ ఆజ్ఞాచక్రం నుంచి ఇది శిరస్. ఇక్కడ అక్కడికి వెళ్ళే సహస్రారం దగ్గరికి వెళ్ళేటప్పటికి తల్లి అనుగ్రహమే. వీటన్నింటిలోనూ ఆవిడ ఉంటుంది. అష్టచక్రాల్లో కూడా ఈ 6 చక్రాల్లో ఆవిడ తిరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి అమృతధారలు వర్షిస్తాయి. ఇది చంద్రమండలం. ఈ చంద్రమండలంలో కుండలిని శక్తి కనుక పైకి వెళ్తే అమృతధారలు కురుస్తూ ఉంటాయి. అక్కడి నుంచి మనకి అమృతం ఎలా ఉంటుంది?
తెల్లగా ఉంటుంది. శ్రీరామచంద్రుడు కుండలిని యోగ శక్తివంతుడు. అందువలన ఆయనకి ఎప్పుడూ కూడా ఈ పైనుంచి కిందకి అమృతధారలు వర్షిస్తూ ఉంటుంది అమ్మవారు. అందువలన ఏకధాటిగా అమృతం కురుస్తూ ఉంటే శ్రీరామచంద్రుడు తెల్లగా కనపడుతున్నాడు, కానీ ఒరిజినల్గా నల్లగానే ఉన్నాడు. వాల్మీకి రాసినటువంటిది అది అమ్మవారి యొక్క విశేషం. కాబట్టి మనం కూడా మన జీవితాన్ని తరింపజేసుకోవటానికి ఇదిగో ఈ అవకాశాన్ని తీసుకుని అమ్మవారి యొక్క నామాలను చదువుకుంటే విశేషమైనటువంటి యొక్క ఫలితాన్ని మనం పొందుతాం. ఆవిడ చదవమని ఆవిడని మనం ప్రార్థించాలి. అమ్మా, ఇదిగో ఈ రోజున నీ యొక్క సహస్రనామాన్ని పారాయణ చేయటానికి మేము అనుకుంటున్నాం, నువ్వు అనుజ్ఞ ఇవ్వవమ్మా తల్లి అని చెప్పినని ఆవిడని మనం ప్రార్థన చేస్తే అలాగేనంటుంది. మనం ఆవిడ చదువుకున్నందువలన కానీ పారాయణ చేసినందువలన ఆవిడకేం లేదు, ఆవిడ ఎప్పుడూ సాక్షిభూతమే. మన యొక్క విశేషం కృతయుగంలో ధ్యానం చేస్తే చాలు అనుకునేవాళ్ళు. కృతయుగం 4 పాదాల ఉంది కాబట్టి. తర్వాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో యజ్ఞయాగాది క్రతువులు చేస్తే చాలు, అక్కడ అలా ఉంటుంది. త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం. ద్వాపరయుగంలో ఆరాధన, అర్చన ఇవన్నీ కూడా చెప్పబడింది. మరి కలియుగానికి వచ్చాం మనం. కలియుగంలో ఏమిటంటే నామస్మరణ. కాబట్టి ఈ యుగంలో మనం నామస్మరణ, అటువంటి నామస్మరణ మనం అందరం కూడా, ఇందులో 2 రకాలు ఉన్నాయి. తపస్సు అనేటువంటిది మనం ఒంటరిగా చేసుకోవాలి. ఇంట్లో ఎవరూ శబ్దం లేకుండా నిశ్శబ్దంగా హాయిగా ఉండేటువంటి ప్రదేశంలో తపస్సు చేసుకోవాలి. ధ్యానం ఒంటరిగా చేసుకోవాలి. పారాయణలో సామూహికంగా చేస్తే దానికి విలువ ఎక్కువ అని చెప్పబడింది దాంట్లో. అందువలన మొదటి 72 నామాలు కూడా అమ్మవారి యొక్క యోగాశ్రమం, పతంజలి యోగశాస్త్రం అంతా కూడా అమ్మవారి యొక్క నామాల్లో ఉంటాయి. తర్వాతది మనకి కావలసినటువంటి విశేషాలు చాలా ఉంటాయి. ఇంకా మధ్యలో ఎప్పుడైనా అవకాశం ఉంటే చెప్పుకుందాం. మనం ఇంకా దీంట్లోకి వెళదాం చెప్పని అటువంటి లలితా పరమేశ్వరీదేవిని ఈ రోజున మనం అర్చన చేసి ఆవిడ యొక్క సహస్రనామాన్ని పుస్తకాన్ని పారాయణం చేసినటువంటి యొక్క అదృష్టం కలిగినటువంటి మిమ్మల్ని అందరినీ చూసేటువంటి యొక్క అవకాశం 80 సంవత్సరాలు నాకు వచ్చినాయి. నాకు కూడా కలిగినందుకు ఆ తల్లికి నమస్కారం చేస్తూ మీకందరికీ కూడా, తల్లి స్వరూపులైన మీకందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ ఉన్నాను.